ఇశ్రాయేలీయులందరూ కూడా అనేక మంది మరి యెరూషలేము నాశనం చేయబడి బబులోను అధికారిగా ఉన్నటువంటి నెబుకద్నెజరు ఇశ్రాయేలును ముట్టడి వేసి వీరందరినీ కూడా చెరగా తీసుకొని పోతాడు. అక్కడ చాలా ఇబ్బందులు వారు ఎదుర్కొంటారు. యెరూషలేము నాశనం అయిపోవటం, వారి ఆస్తిపాస్తులు ధ్వంసం అయిపోవటం. మరి బబులోను దేశంలో ఇశ్రాయేలు అడుగుపెట్టిన తర్వాత దే వర్ హ్యావింగ్ ఎ గాడ్స్ ప్రామిస్, ఒకానొక దినాన మిమ్మల్ని మరలా నేను తప్పకుండా యెరూషలేమునకు తిరిగి రప్పిస్తాను అని చెప్పాడు. అయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయానికి మనం వచ్చేసరికి ఆ సందర్భం వచ్చేసింది. బుక్ ఆఫ్ ఐజా ఇస్ లైక్ ఏ బైబిల్. బైబిల్లో ఎన్ని పుస్తకాలు? 66. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు? 66. ఇట్స్ కైండ్ ఆఫ్ హోల్ బైబిల్. యెషయా గ్రంథం అంతా కూడా పరిశుద్ధ గ్రంథం, నూతన నిబంధన, పాత నిబంధన అంతా క్రోడీకరించినట్టుగా ఉంటుంది. 39వ అధ్యాయం వరకు అదొక పాత నిబంధన వలె కనబడుతుంది. మరలా 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు దిగివచ్చి ఏ విధంగా వారికి విమోచన అనుగ్రహించాడో అలాంటి కార్యాలే ఎగ్జాక్ట్గా 40వ అధ్యాయం నుండి కనబడతాయి. ఇప్పుడు 40వ అధ్యాయంలో దేవుడు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడుతున్నటువంటి మాట ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. నౌ దే ఆర్ ఎండ్ ఆఫ్ దేర్ ఎగ్జైల్, వారి చెర అనుభవానికి ముగింపులో, వారి విడుదలకు ఆరంభంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మరి క్రీస్తు పూర్వం 536వ సంవత్సరం ఆ పరిస్థితిలోనికి ఇజ్రాయేలీలు వచ్చారు. దేవుడు వారిని విడిపిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీరు యెరూషలేములో నాశనం అయిపోయి ఆస్తిపాస్తులు కోల్పోయి, ఓకే, ఆ జ్ఞాపకాలు ఇంకా వాళ్ళ హృదయంలో అలాగే ఉండిపోయినాయి. కొన్ని ఇన్సిడెంట్లు మన జీవితంలో అవి ఎన్నడూ మనం మర్చిపోలేం. అవి ఎప్పుడు మన కళ్ళ ఎదుట కనబడుతూనే ఉంటాయి. వీరి జీవితాల్లో వారి పొందుకున్నటువంటి కష్టాలు, ఆ చెర అనుభవం అంతా ఎప్పుడు వారి కళ్ళ ఎదుటే కనబడుతున్నాయి. కళ్ళు మూసుకున్నా తెరిచినా అవే దృశ్యాలు. హల్లెలూయా. కొన్ని విషయాలు ఎప్పుడు మన కళ్ళ ముందు అలా కనబడుతూనే ఉంటాయి. ఒకటి, మనల్ని ప్రేమించినటువంటి వారు. రెండవది, మనల్ని ద్వేషించిన వారు. ఈ రెండు మన ఎదుట కనబడతాయి. మన నష్టాలన్నీ ఎప్పుడు మన కళ్ళ ఎదుట, కళ్ళు మూసినా నాకు అదే కనబడుతుంది, కళ్ళు తీసినా నాకు అదే కనబడుతుంది. ఇజ్రాయేలీలు ఎగ్జాక్ట్గా అదే పొజిషన్లో ఉన్నారు. వారు కళ్ళు మూసినా తెరిచినా వారు పొందుకున్నటువంటి నష్టాలే వారికి కనబడుతున్నాయి. వారి గృహాల్లో నుండి మరి బబులోను రాజు చెరకు ఈడ్చుకొని వెళ్ళటం, ఇవన్నీ వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిరుత్సాహంలో ఉన్నారు. బబులోను దేశానికి వెళ్ళారు, అక్కడ పిల్లల్ని కన్నారు. నిరీక్షణ లేకుండా వారి పరిస్థితులు ఉన్నాయి. అంటే నోటి నుండి ఒక్క స్తుతి పాట కూడా వచ్చేటువంటి అవకాశం ఏమీ లేదు. నల్లగొట్టబడ్డారు, హింసించబడ్డారు. వారు అనుకుంటున్నారు, ఇక మన బ్రతుకులు ఇంతే, మై లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్, నా జీవితము ఇక మారదు, నా పరిస్థితులు ఇక మారవు. ఇలా అనుకునే వాళ్ళు మనలో కూడా ఉన్నారు. ఇక ఎంతో కాలం ఎదురు చూశాను, ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటూనే ఉన్నాను, దేవుడు దర్శిస్తాడని. ఎడ దర్శించాడు? నా జీవితం ఇంకా అలాగే ఉందని. ఈవెన్ ప్రభు మందిరానికి కష్టపడి ప్రభు మందిరానికి వచ్చిన సమ్ టైమ్స్ దేర్ ఈజ్ నో జాయ్ ఇన్ అవర్ హార్ట్స్ టు ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి స్తుతించేటువంటి ఆ మనస్సు, ఆ ఆలోచన, ఆ హృదయం మనలో రావటం లేదు. ఎందుకంటే ఇంకా నా జీవితంలో నేను కార్యాలు చూడలేదు. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడా? 100% గొప్పవాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. మరి నా జీవితంలో ఎందుకు జరగలేదు? మరి ఇంకా నేను ఎందుకు ఇదే పరిస్థితిలో ఉన్నాను? వై మై సిచ్యువేషన్ ఈజ్ నాట్ చేంజింగ్? నా పరిస్థితి ఎందుకు మారటం లేదు? ఎగ్జాక్ట్గా ఇదే కండిషన్లో ఉన్నారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వారి పరిస్థితి ఎలా ఉందంటే చూడండి, 137వ కీర్తనలోకి ఒకసారి రండి. Psalm 137 ఒకసారి చదువుదాం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఎండినప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని. ఏం చేస్తున్నారంట? బబులోను నదుల దగ్గర కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారు? సియోనును జ్ఞాపకం తెచ్చుకుంటూ ఏడుస్తున్నారు. సియోన్ అంటే యెరూషలేమును, వారి దేశాన్ని. యెరూషలేం ఎంత అద్భుతమైన దేశం, ఇజ్రాయేలు ఒక అద్భుతమైన దేశం.
నేటికి అది అద్భుతమైన దేశం. ప్రపంచమంతా నివ్వెరపోతున్నది. ఒక్క ఇజ్రాయేలే ప్రపంచమంతాన్ని నాశనం చేయగలదు, అంత శక్తి దానికి ఉందా అని ఇజ్రాయేల్ దేశాన్ని గురించి డిబేట్లు చేస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ఇజ్రాయెల్ లైక్ ఎనీథింగ్. యెరూషలేమును ఇశ్రాయేలును దేవుడు చాలా అమితముగా ఆశీర్వదించాడు. ఇట్ ఈస్ ఎ చూజన్ పీపుల్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలులు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, బబులోను నదుల దగ్గర కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారంట, సియోనును యెరూషలేమును వారికి ఉన్నటువంటి గతంలో వారికి ఉన్న వైభవాన్ని, వారికి ఉన్నటువంటి ఆనందాన్ని ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తూ ఉన్నారు. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనేరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తున్నారంట, మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉన్నాము. వాటి మధ్య బబులోను నదుల మధ్యనున్న నిరవంజి చెట్లకు ఏం చేశారంట, వీళ్ళ సితారాలన్నీ తగిలిచ్చేశారంట. సితారాలంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే గిటార్స్. వాళ్ళ గిటార్లన్నీ ఎక్కడ తగిలిచ్చారు, వాళ్ళ కీబోర్డ్స్ అన్నీ ఎక్కడ తగిలిచ్చారు, నిరవంజి చెట్లకు తగిలించేశారు. ఇప్పుడు బబులోను ప్రజలు వచ్చి వారితో ఒక మాట అంటున్నారంట, అచ్చట మనలను చెరగొన్నవారు అంటున్నారు, బ్రదర్ మీరు చాలా మంచిగా పాడతారంట కదా, మాకు పెద్ద పాటలేమి రావు. మీ దేవుని గురించి, మీ దేవుని గొప్పతనాన్ని గురించి వీ హెర్డ్ దట్ యూ పీపుల్ సింగ్ లైక్ ఎనీథింగ్. మీరు అద్భుతంగా కీర్తనలు పాడతారని, పాటలు పాడతారని విన్నాం. మా మనసుకు ఊరట కలిగించడానికి, మాకు సంతోషం కలగటానికి ఒక పాట పాడరా అని అడుగుతా ఉన్నారంట. హల్లెలూయా. ఎంత అద్భుతమైన అవకాశం. అదే ఎక్కడన్నా నీకు అవకాశం వచ్చింది అనుకో, వెంటనే వెళ్ళిపోయి పాడేస్తావా? పాడరనుకుంటాను, అందుకే అలా సైలెంట్గా ఉన్నారు. అబ్బాయి నాకంత సీను లేదండి, నా స్వరం అంతా బాగోలేదండి అని అంటూ ఉంటాం. ఒక పాటలోనే సువార్తను కూడా మనం ప్రకటించేసేయచ్చు. హల్లెలూయా. ఏ సాంగ్ కెన్ ప్రీచ్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్. నీకు ఎక్కడైనా అవకాశం దొరికితే ఏం చేయాలి, పాడాలి. మరి వీరు ఎందుకు పాడలేదు మాస్టర్ గారు అంటే వాళ్ళ స్పందన చూడండి. ఓకే, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి, అచ్చట మనల్ని చెరగొన్నటువంటి వారు అంటే బబులోనీయులు ఏమని అడుగుతున్నారు, ఒక కీర్తన మా కొరకు పాడండి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? వీళ్ళ రెస్పాన్స్ ఏంటి? మేము పాడితే గిడితే ఎక్కడ పాడతాం? యెరూషలేములోనే పాడతాం. ఇప్పుడు బబులోన్లో మాకు ఏం ఆశీర్వాదం ఉందని మేము పాడాలి? బబులోన్లో మేము ఏమి దీవించబడ్డామని పాడాలి? దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ఆల్ ద పీపుల్. దేవుడు నన్ను ఏం ఆశీర్వదించాడని నేను ఆయనకు స్తుతి చెల్లించాలి? దేవుడు నా జీవితంలో ఏమి అద్భుతం చేశాడని ఆ దేవుని గురించి నేను పాట పాడాలి. వెన్ వి సీ ఎనీ మిరాకల్, ఏదైనా అద్భుతం చూసినప్పుడు ప్రైజ్ ది లార్డ్ వస్తుంది. బట్ మన ప్రార్థనకి జవాబు రానప్పుడు, ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు కేవలం మేలు పొందితేనే దేవుడు ఆరాధనకు యోగ్యుడా? ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కష్టం వస్తే ఆ కష్టంలో ప్రభు మన ద్వారా స్తుతిని అందటానికి అర్హుడు కాదంటారా? దిస్ పీపుల్ ఆర్ లైక్ దట్. ఇజ్రాయెల్ అలాగే ఉన్నారు. ఏమని చెప్తున్నారు వీళ్ళు? అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? వీ కెనాట్ ఏబుల్ టు సింగ్ బికాస్ వీ హ్యావ్ సీన్ నో మిరాకల్ ఇన్ అవర్ లైఫ్. మా జీవితాల్లో ఏ ఆశీర్వాదాన్ని మేము చూడలేదు అని అంటా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ 40వ అధ్యాయానికి వచ్చేసరికి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డెలివరెన్స్ టు దెమ్, ఏ న్యూస్ ఆఫ్ డెలివరెన్స్. ఒక ఆదరణ వాక్యాన్ని దేవుడు వారి జీవితాల్లో, ఒక నిరీక్షణ వాక్యాన్ని, ఒక విడుదల వాక్యాన్ని, ఒక వాగ్దానాన్ని తన ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయటానికి దేవుడికి ఇష్టమైందంట. గాడ్ ఈజ్ సెండింగ్ ఈ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుడు తన దాసుని పంపించి యెరూషలేం ప్రజలను, లేకపోతే ఈ బలహీనతలో కృంగిపోయిన పరిస్థితిలో ఉన్న వారిని ఆదరించడానికి ఒక వాక్కును పంపిస్తున్నాడు. వెరీ సూన్ యు ఆర్ గోయింగ్ టు బి డెలివర్డ్. మీరు విమోచించబడబోతున్నారు, దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు అని ఆదరించడానికి వారి వాక్కును పంపించాడు. చూడండి 40వ అధ్యాయం ఆరంభ వచనాలు ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదటి వచనం నుండి. నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఏమన్నాడండి? నా జనులను
ఓదార్చుడి ఓదార్చుడి, బికాస్ దే వర్ హ్యావింగ్ ఏ గుడ్ న్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. నా జనులకు శుభవార్త వారి ఎదుట ఉన్నది గనుక మీరు వెళ్ళి నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. దేని కొరకు? యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడేను. మీరు ఏ తప్పు చేశారో ఆ తప్పుకి శిక్ష ఇప్పుడు పరిపూర్ణముగా అనుభవించేశారు బబులోను కాలంలో. ఇప్పుడు శిక్షాకాలం అయిపోయింది, యుద్ధకాలం అయిపోయింది, శ్రమల కాలం అయిపోయింది. నేను మిమ్మల్ని విమోచించబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ యూ. మీ మార్గాలను సిద్ధపరచుకోండి, ప్రతి లోయను పూడ్చండి, పర్వతముల వంటి ఎత్తులను సరి చేసుకోండి. నీ రాజు వస్తున్నాడు, నీ జీవితాన్ని దర్శించబోతున్నాడు అని శుభవార్త వారి దగ్గర పంపిస్తే వారి రెస్పాన్స్ చూడండి. 27వ వచనం, యాకోబు నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, నా మార్గము యెహోవాకు మరుగైయున్నది. దేర్ హార్ట్స్ ఆర్ వెరీ హార్డ్ టు బిలీవ్ ద గుడ్ న్యూస్. దేవుడు ఏదైనా శుభవార్త చెప్తే, దేవుడు ఏదైనా వాగ్దానం అందిస్తే ఆ వాగ్దానాన్ని నమ్మలేని స్థితిలో వారి హృదయాలు చాలా కఠినంగా ఉన్నాయంట. వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. దే ఆర్ వెరీ స్ట్రగ్లింగ్ టు బిలీవ్ ఇట్. ఎందుకంటే చాలా కాలముగా ఈ స్థితిలో ఉన్నారు కనుక దేవుని చెప్పినటువంటి శుభవార్త వారి చెవులకు ఎక్కటము లేదు. ఇలాంటి మాటలు మేము చాలా విన్నామన్నట్టుగానే ఉంటున్నారు. ఎందుకంటే చాలామంది అబద్ధ ప్రవక్తలు వచ్చి వారితో ఏమన్నారంటే, ఇదిగో 2 సంవత్సరాల్లో ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. కానీ అసలైన ప్రవక్త ఇర్మియా వచ్చి అన్నాడు, నో నో నో, యు ఆర్ గోయింగ్ టు బీ హియర్ ఫర్ 70 years. మీరు 70 సంవత్సరాలు ఇక్కడ ఉండబోతున్నారు. ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని అద్భుతంగా విడిపించబోతున్నాడు అని చెప్తే, ఈ రోజున ఆ శుభవార్త సమయం, ఆ విడుదల సమయం వారి జీవితంలో దగ్గర పడింది. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ఆనందించడి, ఇదిగో నా జనులను ఓదార్చడి, వారికి యుద్ధకాలము అయిపోయింది, వారి విమోచన కాలము దగ్గర పడిందని దేవుడు ఒక శుభవార్తను పంపిస్తే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారంట, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని అనుకుంటున్నారంట. హల్లెలూయా. చాలా కాలంగా ఎదురు చూస్తూ ప్రార్థించి ఏమైపోయారు? విసిగిపోయారు. ఇక ఎదురు చూసేటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. దే ఆర్ వెరీ మచ్ టైర్డ్. అలసిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శుభవార్తనే కానీ వాగ్దానాన్ని కానీ నమ్మలేని స్థితిలో ఉన్నారు. అందుకే వాళ్ళు పాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా మార్గం యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము దేవుని దృష్టికి. ఇక దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మాకు న్యాయం చేయాలన్న సంగతే దేవునికి గుర్తు లేదు అని మాట్లాడుతుంటే దేవుడు వారిని గద్దించి మాట్లాడుతున్నటువంటి మాట, నీకు తెలియదా? నీవు వినలేదా? హ్యావ్ యు నాట్ హియర్డ్? హ్యావ్ యు నాట్ నోన్? నీకు తెలియదా? నీ వినలేదా? నీ దేవుడు ఎవరు? నీ దేవుడు భూదిగంతములు సృజించిన యెహోవా. నీ దేవుడు నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు, నువ్వెందుకు ఈ స్థితికి వచ్చావు? కనీసం దేవుణ్ణి స్తుతించలేనటువంటి స్థితిలోనికి వచ్చావు. నోరు తెరిచి పాట పాడలేని స్థితికి వచ్చేసావేంటి? నీకు తెలియదా? నీవు వినలేదా? నీవు దేవుడు ఎలాంటి వాడో నీవు నేర్చుకోలేదా? నీ దేవుడు భూదిగంతములను సృజించినటువంటి యెహోవా, నీ దేవుడు నిత్యుడగు యెహోవా, నీ దేవుడు ఆయన బలహీనను బలపరిచేటువంటి దేవుడైనటువంటి యెహోవా, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యమని అంటా ఉన్నాడు. అంటే వీళ్ళ క్వశ్చన్ ఏంటంటే, ఈయన శుభవార్త అయితే చెప్తున్నాడు కానీ అసలు ఆయన అద్భుతం చేయటానికి ఏ మార్గంలో వచ్చి అద్భుతం చేస్తాడు? ఒక అసాధ్యమైన కార్యం మన కన్నుల ఎదుట కనబడుతున్నప్పుడు మనందరికీ కలిగేటువంటి ప్రశ్న ఇదే. దేవుడు అద్భుతాలు చేస్తాడని వింటున్నాం, కరెక్టే. బట్ హౌ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్? నా ప్రశ్న ఏంటంటే, నీకు ఎలా అద్భుతం చేస్తాడో కావాలా? అద్భుతం కావాలా? కావాలంటాం కానీ విల్ సర్చ్ హౌ ద లార్డ్ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్. ఇది అసాధ్యము కదా, ఇది జరగటము సాధ్యమే కాదు కదా, మరి ఆయన ఎలా చేస్తాడంటావు? ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డాం, ఓకే, ఎర్ర సముద్రం దాటిస్తానని చెప్పాడు, మనల్ని వాగ్దాన దేశం తీసుకొని వెళ్తానన్నాడు.
ఎర్ర సముద్రం ముందుంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. ఇప్పుడు మనల్ని ఎలా దాటిస్తాడు? దాటిస్తానని ఆయన చెప్పాడు. ఇప్పుడు వీళ్ళ ప్రశ్న ఏంటంటే హౌ హీఈస్ గోయింగ్ టు డూ ఇట్. అంటే హౌ హీఈస్ గోయింగ్ టు డూ ఇట్ అన్నది నీకు అర్థమవుతేనే అద్భుతం పొందుకుంటావా, లేకపోతే అద్భుతం కావాలని ఆశపడుతున్నావా? ఇప్పుడు మనం అక్కడ క్యాల్కులేషన్ వేసుకుంటూ ఉంటాం. 6 లక్షల మంది, ఒక్కొక్క బోట్లో ఒక 30 మందిని దేవుడు ఎక్కిస్తే ఎన్ని బోట్లు కావాలి? సరే బోటు కాదు, ఒకవేళ దేవుడు ఓడగడితే, నోవాహు ఒక ఓడ గడటానికి 120 సంవత్సరాలు పట్టింది. మరి ఆయన ఓడలో తీసుకెళ్తాడా, లేకపోతే పడవలో తీసుకెళ్తాడా, లేకపోతే అకస్మాత్తుగా ఏదైనా బ్రిడ్జి ఏమైనా వేస్తాడా, లేకపోతే మీరందరూ ఇక్కడ నుంచి ఎగిరి అక్కడ పడండి అని అంటే మనందరం ఇక్కడ నుంచి ఎగిరి అవతల ఒడ్డుకు పడతామా? హౌ హీఈస్ గోయింగ్ టు డూ ఇట్. ఆయన ఎలాగూ చేయబోతున్నాడు. ఇదే ప్రశ్న ఇశ్రాయేలు హృదయాల్లో ఎప్పుడూ ఉండేటువంటిది. హౌ హీఈస్ గోయింగ్ టు డూ ఇట్, హౌ హీఈస్ గోయింగ్ టు డూ ఇట్. ఈరోజు నేను అనేది ఏంటంటే హౌ హీఈస్ గోయింగ్ టు డూ ఇట్ అనేదానికంటే నా దేవుడు నిశ్చయముగా ఈ కార్యాన్ని చేస్తాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, నీకు తెలియదా, నీకు తెలియదా, ఎర్ర సముద్రం ఎలా దాటించాడో తెలియదా, మారాను మధురముగా ఎలా మార్చాడో తెలియలేదా, దేవుడు నీ జీవితంలో గత కాలంలో పితరుల జీవితాల్లో ఏ విధంగా అద్భుతాలు చేశాడో తెలియలేదా, నీవు మర్చిపోయావా? డోంట్ యు నో అబౌట్ గాడ్? నీవు నీ దేవుని గురించి వినలేదా? నీ దేవుడు ఏంటో నీకు తెలియలేదా? దెన్ వై ఆర్ స్పీకింగ్ లైక్ దట్? నీ దేవుడు భూదిగంతములను సృజించినటువంటి వాడు, నీ దేవుడు నిత్యుడగు దేవుడు, నీ దేవుడు ఆయన సొమ్మసిల్లాడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని శోధించటం అసాధ్యం. యూ కెనాట్ అండర్స్టాండ్ హిస్ నాలెడ్జ్. ఇన్ వాట్ వే హీఈస్ గోయింగ్ టు డూ మిరాకల్. ఆయన ఏ మార్గంలో వచ్చి అద్భుతం చేస్తాడో తెలుసుకోవటం నీ తరము కాదు. బట్ హీఈస్ గోయింగ్ టు డూ ఇట్. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. నువ్వేమని చెప్పగలగాలంటే నా దేవుడు ఏ మార్గంలో అద్భుతం చేస్తాడో తెలియదు, కానీ ఆయన మాత్రం చేసి తీరుతాడు. హల్లెలూయా. నాకు ఆయన ఏ మార్గంలో చేస్తాడో నాకు అనవసరం, ఆయన అద్భుతం నాకు కావాలి. ఐ నీడ్ హిజ్ మిరాకల్. నా దేవుడు ఏంటో నాకు తెలుసు. ఇక్కడ యేషయా అదే మాట చెప్తున్నాడు. నీకు తెలియదా, నీవు వినలేదా, నిత్యుడగు దేవుడు నీ దేవుడు భూదిగంతములను సృజించినటువంటి వాడు. అంటే హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. ఆయన ఈ సమస్త సృష్టిని కలగజేసినటువంటి వాడు. ఆయన శక్తి అమోఘమైనటువంటి శక్తి. హల్లెలూయా. ఆయన సర్వశక్తుడు. He is an almighty God and we should believe that nothing is impossible to him. మనకు కనబడుతున్న సృష్టి కొంచెమేనండి. The world which we are seeing is very little. కొంతమంది భూమి గుండ్రంగా ఉంది అంటారు, ఇంకొంతమంది ఇలా సమాంతరంగా ఉంది అని అంటారు. మనకు కనబడేది ఎట్లా కనబడుతుంది? నువ్వు ఎంత దూరం నడిచినా నువ్వు ఇట్లా తిరిగి నడిచినట్టు ఏమైనా కనబడిద్దా? నువ్వు ఎన్ని వేల కిలోమీటర్లు నడిచినా నువ్వు ఇలాగే నడుస్తూ ఉంటావు, కానీ భూమి కిందికి నువ్వు తలక్రిందలుగా నడిచినట్టు ఏమైనా ఉంటుందా? వి ట్రై టు అండర్స్టాండ్ బట్ వీ కాంట్ అండర్స్టాండ్. మనకు కనబడేది ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, పల్లెటూరుకి వెళ్తే కొన్ని నక్షత్రాలు. హల్లెలూయా. కానీ ఎన్ని గ్రహాలు దేవుడు సృజించాడు. ఆయన చేసిన విశ్వం, ఆయన కలిగి ఉన్న జ్ఞానం అమోఘమైనటువంటిది. హీ హ్యాస్ ఎ గ్రేట్ నాలెడ్జ్ విచ్ వీ కెనాట్ అండర్స్టాండ్. ఆయన అదే అంటున్నాడు, ఆయన జ్ఞానమును శోధించుట, వీ కెనాట్ అండర్స్టాండ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఈవెన్ దో వీ ట్రై టు అండర్స్టాండ్ హిస్ నాలెడ్జ్, వీ కాంట్ రీచ్ దేర్. ఆయన జ్ఞానాన్ని ఎంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా సముద్రంలో ఒక నీటి చుక్కలో ఒక నీటి చుక్కలో చుక్కంతా ఒకవేళ మనం దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి అర్థం చేసుకోగలమేమో. హీఈస్ అన్ఇమాజినబుల్ గాడ్. ఆయన ఊహకు అందనటువంటి అద్భుతమైన జ్ఞానం కలిగినటువంటి వాడు. దట్ మీన్స్ హీ హ్యాస్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం యు ఆర్ గోయింగ్ త్రూ. నీ జీవితంలో నువ్వు వెళ్తున్న ప్రతి సమస్యకు ఆయన దగ్గర ఏముంది? పరిష్కారం ఉన్నది. హీఈస్ అన్ ఎటర్నల్ గాడ్. ఆయన నిత్యుడగు దేవుడు. ఇప్పుడున్నాడు, అప్పుడు ఉన్నాడు. భూమికి పునాదులు వేయక ముందు నుంచే ఆయన ఉన్నటువంటి వాడు. హీఈస్ అన్ ఎటర్నల్ గాడ్. ఆయన నిత్యత్వంలో ఉండేటువంటి దేవుడు. హీ హాస్ సీన్ మెనీ లైఫ్స్. కొన్ని కోట్ల, వందల వేల కోట్ల జీవితాలను ఆయన చూస్తూనే వచ్చాడు, వారిని దర్శిస్తూనే వచ్చాడు. ఆయన సొమ్మసిల్లాడు,
ఆయన మేలు చేయటంలో, అద్భుతం చేయటంలో, పరిష్కారం చూపటంలో ఆయన సొమ్మసిల్లాడు, అలసిపోడు. వాట్ ఆర్ యు స్పీకింగ్? ఆయన జ్ఞానమును శోధించటం నీ తరము కాదు. నీవు వినలేదా, నీకు తెలియదా అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నా చెర అనుభవంలో, నా కష్టకాలంలో, నా అనారోగ్య పరిస్థితిలో, నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో నా దేవుడు ఎవరో నాకు తెలుసు. హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఆయన బుద్ధిగంతమును సృజించినటువంటి యెహోవా, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన అలసిపోడు, సొమ్మసిల్లడు. ఆయన జ్ఞానం శోధించటం నా తరము కాదు. కానీ నేను ఒక విషయాన్ని నమ్ముతున్నాను, నా దేవుడు తప్పకుండా ఆయన సొమ్మసిలిన వారికి బలమిచ్చేటువంటి వాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసేవాడు గనుక నేను బలహీన పడను అని చెప్పి నువ్వు దేవుని స్తుతించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. హిస్ అండర్స్టాండింగ్ ఇస్ అన్సర్చబుల్. ఆయన జ్ఞానాన్ని శోధించటం మన తరము కాదు. ఏ మార్గంలో చేస్తాడు మనకు తెలియదు, కానీ చేస్తాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు, మీ తలంపులు నా తలంపుల వంటివి. ఇదే పుస్తకంలో మాట్లాడుతున్నాడు చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7 నుండి ఒకసారి చదువుదాం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ మార్గాల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. బా, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో, మీ మార్గము కంటే నా మార్గము, మీ తలంపుల కంటే నా తలంపులు అంత హెచ్చుగా ఉన్నాయంట. మరి అవి మనం గ్రహించగలమంటారా? కెన్ వి అండర్స్టాండ్? అసలు దేవుణ్ణి అర్థం చేసుకోవటమే కష్టం. ఆయన ఏ మార్గంలో వచ్చి అద్భుతం చేస్తాడో మనం తెలుసుకోవటం ఇంకా కష్టం. బట్ వీ షుడ్ నో దట్ మార్గాలు తెలియకపోయినా ఆయన ఏదో ఒక మార్గంలో వచ్చి మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ హీ ఈజ్ ద వే. ఆయనే మార్గం అంట. ఆయన అంటాడు, ఇదిగో నేను, ఇదే అధ్యాయం, ఇదే యెషయా గ్రంథం 43:18-19 అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలిచెను, నేను అరణ్యములో త్రోవ కలుగజేస్తాను. హల్లెలూయా. ఆయన రోడ్డు ఎక్కడ వేయాలంటే అక్కడ వేస్తాడు, సముద్రంలో వేయాలంటే సముద్రంలో వేస్తాడు, అరణ్యంలో వేయాలంటే అరణ్యంలో కూడా వేస్తాడు. ఆయన అంటున్నాడు, నేను అరణ్యంలో త్రోవ కలుగజేస్తాను, ఎడారిలో నదులను పారజేస్తాను. ఇది వినటానికి ఎబ్బెట్టుగా లేదు, బట్ హీ విల్ డూ ఇట్. ఆయన అన్నాడు అని అంటే ఆయన చేసి తీరతాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఎడారిలో, అరణ్యంలో హాగరు కొరకు నీటి బుగ్గను పుట్టించినటువంటి వాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అవర్ గాడ్. ఆయన జ్ఞానమును శోధించటం మన తరము కాదు. నువ్వేం చెప్పగలగాలంటే, ఇది ఎందుకు జరిగిందో తెలియదు కానీ నా దేవుడు సృష్టికర్త, నా దేవుడు నిత్యుడగు దేవుడు, నా దేవుడు అలయాడు, సొమ్మసిల్లడు, ఆయన తప్పకుండా నాకు సహాయం చేస్తాడు. ఆయన జ్ఞానాన్ని శోధించడం నా తరము కాదు. బట్ ఐ నో ఆఫ్ షూర్, నాకు ఒక్క విషయం ఖచ్చితంగా తెలుసు, నా దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు. నేను ఆయన ప్రణాళికలో ఉన్నాను. నా దేవుడు నన్ను మర్చిపోలేదు. నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. హీ ఈజ్ ఎ మిస్టీరియస్ గాడ్. దేవుడు ఒక మర్మం. ఆయన్ని తెలుసుకోవటం అంత సులభము కాదు. బట్ స్టిల్ దెన్ వీ హ్యావ్ టు నో హిమ్. ఆయన మార్గాలు ఒక మర్మమైనటువంటి మార్గాలు. ప్రియమైన బిడ్డలారా, ఏ రూట్లో వచ్చి కార్యం చేస్తాడో తెలియదు. ఇప్పుడు ఇశ్రాయేలుల పెద్ద క్వశ్చన్ అదే. ఈ నెబుకద్నెజర్ రాజు పరిపాలనలో ఇంత భయంకరంగా మనం నలిగిపోతున్నాం. ఒకరి తర్వాత ఒకరు నెబుకద్నెజర్ రాజయ్యాడు, తర్వాత ఆయన కొడుకు రాజయ్యాడు, తర్వాత ఆయన కొడుకు రాజయ్యాడు. ఇక ఈ తరమంతా ఇలాగే పరిపాలిస్తూనే ఉంటారు.
ఖచ్చితంగా రాజవంశం నుండి వస్తున్నటువంటి వాడే మరలా రాజు అవుతున్నాడు కనుక ఇక మనల్ని విడిపించడానికి కొత్త రాజు ఇంకెవడు వస్తాడు? అసలు బబులోన్ అంటేనే ప్రపంచ దేశానికి భయం కదా. ఇప్పుడు ప్రపంచ దేశంలో నుండి ఎవడు పైకి లేవనెత్తి వచ్చి ఈ బబులోనుని అటాక్ చేసి బబులోను నాశనం చేసి మమ్మల్ని విడిపిస్తాడన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వారి జీవితంలో ఉంది. ఈరోజు నీ జీవితంలో ఇలాగే ఉండవచ్చు. నేను పెద్దగా చదువుకోలేదు, నా జీవితంలో అంత జ్ఞానము లేదు, నాకంత తెలివితేటలు సామర్థ్యము లేవు, నేను ఎలా పైకి రాగలను, నా పరిస్థితి ఎలా మారగలదు, ఒకవేళ నేను ఇతరుల్లాగా నేను ప్రయత్నం చేసినా నేను ఆ స్థితికి చేరుకోగలనా, ఇవన్నీ నేను ఆలోచించి వ్యర్థమే. జీవితం ఎలా వెళ్తుందో అలాగూ పోనీ, బ్రతికినంతకాలం అలాగూ బ్రతుకుదాం, ప్రభు ఎప్పుడు జీవితాన్ని ముగిస్తాడో అప్పుడు ముగించేసుకుంటాం అనుకుంటే నీవు పొరపాటులో ఉన్నట్టే. హల్లెలూయా. ఇజ్రాయెల్ అనుకుంటా ఉన్నారు. అసలు బబులోనును జయించగలిగిన ధైర్యం ఎవరికైనా ఉన్నదా? దేవుని ప్రజలమైన మనమే, మన రాజులే వారిని జయించలేకపోయారు. ఇక ప్రపంచంలో ఏ రాజు వచ్చి వాళ్ళని డిఫీట్ చేసి మనల్ని విడిపిస్తారు అన్నటువంటి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. కానీ దేవుడు ఒక రాజును లేవనెత్తాడు. హల్లెలూయా. పారసీక దేశం నుండి కోరేషు రాజును లేవనెత్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇజ్రాయెల్ని చెరగా తీసుకుపోవడానికి నెబుకద్నెజర్ లేవనెత్తింది ఎవరు? దేవుడే. నెబుకద్నెజర్ని పక్కన పెట్టి ఏమండి కోరేషు రాజును తీసుకుని రాగలిగిన వాడు కూడా ఎవరు? ఒకవేళ దేవుడే నీ జీవితంలో గాయం అనుమతిస్తే ఆ గాయాన్ని కూడా నీ దేవుడే మాన్పివేస్తాడు. ఇఫ్ గాడ్ అలౌస్ ఎనీ డిఫికల్టీ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏదైనా కష్టాన్ని నష్టాన్ని ఆయనే అనుమతిస్తే దాన్ని తీయగలిగిన సామర్థ్యం కూడా ఆయనకే ఉన్నది. దేవుడు తలుపు తెరిస్తే మూయగలిగిన వాడు లేడు, ఆయన తలుపు మూస్తే తెరవగలిగిన వాడు ఈ లోకంలో ఎవరు లేడు. బట్ యువర్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. నీ జీవితాన్ని మార్చటానికి, నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపించటానికి నీ దేవుడు ఏ కార్యమైనా చేయగలడు. హల్లెలూయా. నిన్ను రక్షించటానికి, నరకం నుండి విడిపించటానికి, శాశ్వతంగా తనతో పాటు పరలోకంలో నువ్వు జీవించటానికి ఆయన పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు దిగి వచ్చినటువంటి వాడు. హల్లెలూయా. పరలోకాన్ని విడిచే నీ కొరకు దిగి వచ్చినటువంటి వాడు నీ బంధకాల నుండి నిన్ను విడిపించలేడా? నీ చెర అనుభవంలో నుండి నిన్ను తప్పించలేడా? ఇన్ రైట్ టైం దేవుడు వారికి విధించినటువంటి కాలం ముగుస్తుండగానే దేవుడు పారసీక దేశస్థులను లేవనెత్తాడు. కోరేషు రాజును రప్పించాడు. బబులోను రాజులను నాశనం చేసి కోరేషు అధికారంలోనికి వచ్చినప్పుడు కోరేషుకి ఇశ్రాయేల్ మీద దయ కలిగిందంట. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు మన ఎడల దయ చూపించినట్లుగా దేవుడే వారి హృదయంలో కార్యం జరిగిస్తాడు. టుడే యూ హ్యావ్ టు బిలీవ్ దట్. నేను ఆరాధించే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. దయగల్ల వారిపై దయ చూపించును కఠినుల ఎడల. రాదా ఈ పాట అందరికి? పాడండి మరి. దయగల్ల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వముననచును. గర్విష్ఠుల యొక్క గర్వముననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. అందరు కలిసి ఆయన మార్గం యథార్థమైనది, పవిత్రమైనది. యెహోవా దయగల వారిపై కఠినుల ఎడల వికటము చూపును. ఆమేన్. కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క. హల్లెలూయా. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా
ఆయన బలము అద్భుతమైనటువంటిది. ఆయన బలహీనను బలపరిచే సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆయన దయ చూపించాడు. గర్విష్ఠుల ఎడల ఆయన వికటము చూపించాడు. హల్లెలూయా. గర్వముతో ఉన్నటువంటి రాజులను ఆయనే అనగదొక్కి కోరేషు రాజును లేవనెత్తాడట. కోరేషు రాజును లేవనెత్తి ఇశ్రాయేలుల జీవితాలను చూసినప్పుడు కోరేషు రాజుకి వారి మీద ఏం కలిగిందంట? దయ కలిగిందంట. హల్లెలూయా. నీ అధికారులకు నీ మీద దయ కలగనట్లు చేయువాడు మన దేవుడు. ఎక్కడైతే దయ లేకుండా మన పరిస్థితులు నలిగిపోతున్నాయో అక్కడ దయ పుట్టించగలిగిన సామర్థ్యం కలిగిన వాడే మనం ఆరాధించేటువంటి గొప్ప దేవుడు. నెవర్ డౌట్ యువర్ గాడ్. నీ దేవుని గురించి నువ్వు ఎప్పుడూ సందేహపడవద్దు. మనుషుల గురించి మనం సందేహపడవచ్చు, బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఎ లిమిటెడ్ పవర్. వారు కేవలం తాత్కాలికమైన సామర్థ్యాన్ని కలిగినటువంటి వారు. కానీ నీ దేవుడు అసాధ్యుడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరేషు రాజు ఇశ్రాయేల్ పట్ల కనికరం చూపించి వారికి అవకాశం ఇచ్చాడు. మీరు చాలా సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నారు. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ యూ వెంట్ త్రూ. మీరు ఏ విధంగా నలుగొట్టబడ్డారో నాకు తెలుసు. ఐఎమ్ గివింగ్ యూ ఫ్రీడమ్. నేను మీకు స్వేచ్ఛనిస్తున్నాను. ఇదిగో మీ దేశానికి మీరు తిరిగి వెళ్ళండి. ఐ హ్యావ్ హెర్డ్ మెనీ థింగ్స్ అబౌట్ యువర్ గాడ్. మీ దేవుని గురించి నేను చాలా విన్నాను. ఇదిగో మీరు వెళ్ళి మీ యెరూషలేమును మరలా తిరిగి కట్టుకోండి. పాడైపోయినటువంటి ప్రాకారాలను తిరిగి బాగు చేసుకోండి. కాలిపోయిన గుమ్మములను నిలబెట్టుకోనండి. ఇదిగో మీ యెరూషలేములో మీ మందిరాన్ని మరలా తిరిగి కట్టుకోండి అని పంపించాడు. హల్లెలూయా. వాళ్ళు ఇప్పుడైనా పాడొచ్చా? ఏమని? ఇప్పుడు కూడా నిరవంజి చెట్లకు సితారాలు తగిలిచ్చి మా దేవుడు మాకేమీ చేయలేదని చెప్తారా? యువర్ గాడ్ నోస్ హౌ టు డెలివర్ యూ. నిన్నెలా విడిపిస్తాడో నీకు తెలియని అవసరం లేదు. కానీ నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని నీకు తెలియాలి. హల్లెలూయా. మై గాడ్ విల్ రెస్క్యూ మీ. ఏం చెప్తున్నాడు? చదవండి. 40వ అధ్యాయం ముగించబోతున్నాను. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లాడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట సాధ్యం. ఆయన ఎవరో తెలుసా? ఆయన సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేటువంటి వాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు సొమ్మసిల్లాడు. యువర్ గాడ్ విల్ నాట్ గెట్ టైర్డ్ అండ్ వియరీ. నీ దేవుడు సొమ్మసిల్లేవాడు కాదు, సొమ్మసిల్లే వారికి బలమిచ్చేటువంటి వాడు. నీ దేవుడు శక్తిహీనుడు కాదు. హీఈస్ అన్ ఆల్మైటీ గాడ్. ఆయన శక్తికి మితి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శక్తిహీనుడు కాదు. ఆయన ఏం చేస్తాడంట? ఆయన శక్తిని కోల్పోడు. శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వి విల్ గెట్ వియరీ అండ్ టైర్డ్. ఏమండి? వి విల్ గెట్ ఫెయింటెడ్. అంటే మనం మన పరిస్థితుల్లో శ్రమలు పడి 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 అవమానాలు పడి నిందలు పడి కష్టాలు అనుభవించి నష్టాలు అనుభవించి ఒకవేళ మనం అలసిపోయావేమో, దేర్ ఈజ్ నో స్ట్రెంగ్త్ ఇన్ యువర్ లైఫ్ టు గో హెడ్. నీ శరీరంలో కానీ హృదయంలో కానీ మనసులో కానీ నీకు బలము శక్తి ఏమీ లేదేమో. సమ్టైమ్స్ వి స్పీక్ లైక్ దట్. ఇక నాకు శక్తి లేదండి, నా వల్ల కాదండి. ఆ సమయంలో ఏం చేస్తాడంట? నీ దేవుడు సొమ్మసిల్లాడు, ఆయన అలయడు. సొమ్మసిల్లిన వారికి బలమిస్తాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేస్తాడు. టుడే దేర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఒక శుభవార్త చెప్తున్నాడు. అయ్యా, నేను సొమ్మసిల్లాను, నేను అలసిపోయాను, నేను బలహీనపడ్డాను, నేను కృంగిపోయాను, నాకు చేత కావట్లేదు అని అంటున్నావా? దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నీవు సొమ్మసిల్లి ఉంటే ఈరోజు దేవుడు నీకు బలాభివృద్ధిని ఇస్తా ఉన్నాడు. నీవు శక్తిహీనుడుగా ఉంటే ఆయన నీకు క్షేమమును బలాభివృద్ధిని కలిగించి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టము కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. కిందికి చదువుదాం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక. మన జీవితంలో సొమ్మసిల్లిపోతాం, అలసిపోతాం, తొట్టిల్లిపోతాం. హల్లెలూయా. ఎప్పుడైనా అలసిపోయారా? అలసిపోయారా లేదా? ఇప్పుడు నేను కూడా మాట్లాడి కొంచెం అలసిపోతున్నాను. మధ్య మధ్యలో మరలా మీరు హల్లెలూయా హల్లెలూయా అంటే నాకేమొస్తుంటుంది? నాకు మరలా ఉద్యమం వస్తూ ఉంటుంది. అడిగినా అనట్లేదు మీరు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన అలసిపోడంట. ఆయన మనం సొమ్మసిల్లిపోతాం, అలసిపోతాం, తొట్టిల్లుతాం. కానీ అక్కడితో వాక్యం అయిపోలా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం, దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్
విల్ రిన్యూ దేర్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూసేవారు ఏ బలం పొందుకుంటారంట? నూతన బలం పొందుకుంటారంట. పొందుకొని ఎలా ఉంటారంట? వారు పక్షి రాజుల వలె, పక్షుల వలె కాదు, పిట్టల్లాగా పావురంలాగా. మీ పావురం దగ్గర కర్ర తీసుకెళ్ళు, ఏం చేసేది? అది భయపడకముందే మనమే భయపడతాం. హల్లెలూయా. కర్ర ఎత్తావంటే ఏమైపోయింది? అది అక్కడి నుంచి ఎగిరిపోయింది. కొన్ని కాకులు ఇంటి మీద ఉన్నప్పుడు నువ్వు రాయి ఎత్తుకుంటే చాలా ఏమైపోతాయి? కాకులతో జాగ్రత్తగా ఉండండి. ఐ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఒకరోజు కాకులు విసిగిస్తున్నాయని చిన్నప్పుడు ఈ గోలికాయలు ఆడేవాడిని. చాలా షార్ప్గా ఉంటుంది నా గురి. రాయి తీసుకొని కొడితే కరెక్ట్గా వెళ్ళి కాకికి తగిలింది. 10 నిమిషాల్లో 50-60 కాకులను తీసుకొచ్చింది అది. లిటరల్గా ఇట్ హ్యాపెండ్. నా చిన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే అడుగు, ఆ ఇల్లు చుట్టూ చేరి కావు 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 అంటూనే ఉన్నాయి. కనుక కాకుల జోలికి వెళ్ళకండి. మనుషుల్లో కూడా కాకులు ఉంటారు. ఓకే, వాటి జోలికి మనం అస్సలు వెళ్ళకూడదు. కొన్నే మంచి కాకులు ఉంటాయి, ఏలియా దగ్గరికి వచ్చినటువంటి కాకులు. ఓకే, అట్లాంటి కాకుల కొరకు ప్రార్థన చేయండి. నేనేమన్నానంటే పక్షుల వంటి బలం కాదంట. ఎలాంటి బలం ఇస్తాడు? పక్షి రాజుల వలె. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నావా ఈ మాటల్ని? దేవుడు ఎవరి జీవితంలో ఈ కార్యం చేస్తారో తెలుసా? అన్నీ అర్థమైనాక నమ్ముతానన్న వారి జీవితంలో కాదు. నాకేం అర్థం కాకపోయినా నేను దేవుని నమ్ముతానన్న వారిని దేవుడు బలముతో నింపుతాడంట. హల్లెలూయా. స్వాభావికంగా దావీదు గొలియాతుని చంపగలిగిన అంత సీన్ మనోడికి లేదు. కానీ ఎలా వెళ్ళాడు తెలుసా? యుద్ధము నేను కాదు బాబు చేస్తుంది, ఎవరు చేస్తున్నారు? నా దేవుడు నీతో యుద్ధం చేస్తాడు. మై గాడ్ విల్ ఫైట్ విత్ యూ. హల్లెలూయా. గొలియాత్ అంటున్నాడు, నువ్వు నా మీదకి తాడు తీసుకొని రాళ్ళు తీసుకొని వస్తున్నావు, నేను కుక్కనా అని అంటావు. రే, నువ్వు కుక్కవో నక్కవో, నీతో పోరాడేది నేను కాదు. ఎవరు? నా దేవుడు. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. మన ఏ సమస్య అయినా మనం ఎవరికి కనెక్ట్ చేయాలి? ప్రభువా నాకు తెలీదు, నువ్వే చూసుకో, నాకు తెలీదు. అలా చూసుకో అని చెప్పేవాళ్ళు తక్కువగా ఉన్నారు. చూసుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు, చూసుకోమని చెప్పేవాళ్ళు లేరు. మనం ప్రార్థన చేస్తాం. ఓకే, దేవుణ్ణి అక్కడే, కొంతమంది గుడి కడతారుగా దేవుడికి, ప్రభా నువ్వు అక్కడే ఉండు, నేను చూసుకుంటాను, నువ్వు అక్కడే ఉండు. దేవుడు ఏం చేస్తాడు? అక్కడే ఉంటాడు, చూసుకోడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎందుకంటే ఆయన సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసేవాడు. ఒకసారి లేచి నిలబడదామా? షల్ వి ఆల్ స్టాండ్ టుగెదర్? మనలో చాలామంది అలసిపోయినటువంటి వారం ఉన్నాం, బలహీనులుగా ఉన్నటువంటి వారం ఉన్నాం. బట్ టుడే ద లార్డ్ వాంట్స్ టు స్ట్రెంగ్థెన్ యూ. కుటుంబ జీవితంలో అలసిపోయావా? నీ వ్యాపార ఉద్యోగ జీవితాన్ని బట్టి అలసిపోయావా? నీ జీవితం ఒకవేళ ఇజ్రాయేల్ వలె, ఒకవేళ ఎవరైనా వచ్చి ఒక స్తుతి పాట పాడండి అని అంటే నా జీవితంలో దేవుడు ఏం చేశాడని పాడాలి అన్నటువంటి స్థితిలోనికి వచ్చావా? దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీకు తెలియదా? నీవు వినలేదా? నీ దేవుడు భూదిగంతములను సృజించినటువంటి వాడు. హల్లెలూయా. ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన అలయడు, సొమ్మసిల్లడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కాల్ ఇమ్మీడియట్లీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. టుడే ద లార్డ్ ఈస్ గోయింగ్ టు విజిట్ us. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అలసిపోయావని దేవునికి తెలుసు, నువ్వు కృంగిపోయావని దేవునికి తెలుసు, నువ్వు బలహీనుడు అయిపోయావని దేవునికి తెలుసు. అయితే నీ దేవుడు మేలు చేయటంలో అలసిపోయేవాడు కాదు, మేలు చేయటంలో బలహీనుడు అయిపోయేటువంటి వాడు కాదు. నీ దేవుడు దయాళుడు, ఆయన శక్తి సంపన్నుడు. He will fill you with his power.
ఈరోజు నువ్వు బలహీనపడ్డావని తెలిస్తే దేవుని అడుగు. దేవుని సన్నిధిలో ఎదురు చూడు, ఆయన కొరకు ఎదురు చూడు. ఎవరో వస్తారని, కొత్త మార్గం ఒకటి వస్తుందని, కొత్త ప్రభుత్వం ఏదో వస్తుందని, మనుషుల కొరకు, అధికారుల కొరకు, సంపద కొరకు ఎదురు చూడవద్దు. వెయిట్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు ఎదురు చూడు, దేవుని కొరకు ఎదురు చూడు. ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. యు వెయిట్ ఫర్ ద లార్డ్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు డూ ద మిరాకల్. ఆ రోజు ఇశ్రాయేలు దేవుని స్తుతించలేదేమో. బబులోను దేశస్తులు అడుగుతున్నారు బబులోను నదుల దగ్గర, మీరు చక్కగా పాడతారంట కదా, ఒక పాట మా కొరకు పాడతారా? అలా అన్నారు. మా దేవుడు మాకేం చేశాడని మేము పాడాలి. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు సింగ్. మనం యెహోషువ తరం, నూతన తరములో ఉన్నటువంటి వారం. వీఆర్ గోయింగ్ టు సింగ్ టు ద లార్డ్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు విజిట్ us దిస్ మార్నింగ్. బలహీనంగా ఉన్నావా? బలముతో దేవుణ్ణి ఆరాధించు. కృంగిపోయావా? తను లేవనెత్తే విధముగా ఆరాధించు. చెరలో ఉన్నటువంటి పౌలు శీలలు బలహీనమైపోయారు, కాళ్ళు చేతులు కట్టేశారు, గాయాలతో ఉన్నారు. అన్నీ కట్టేయగలిగారు కానీ నోరు కట్టేయలేకపోయారు, వారి హృదయాన్ని కట్టేయలేకపోయారు. ఈరోజు సాతాను నిన్ను బలహీనపరిచాడా? నీ స్తుతి బలహీనపడకూడదు. గాడ్ ఈజ్ గోయింగ్ టు విజిట్ యు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరూ దేవుని స్తుతిద్దాం. లెట్ us praise God and receive the deliverance of God in our life. స్తుతిస్తూ దేవుని విడుదల పొందాం, స్తుతిస్తూ దేవుని విడుదల పొందుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా దయాళుడు, సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధ వీరుడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధ వీరుడు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేనే లేదు. జై జై యేసు రాజా, జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై యేసు రాజా. హల్లెలూయా. ఇప్పుడు ఏమనాలంటే, యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. అవసరమైతే పక్కన వారు చూసి చెప్పండి, దిగులే లేదు. జై జై యేసురాజు అన్నప్పుడు ఏం చేయాలి? చేతులెత్తి. మీరు పెద్దగా ఎగరాల్సిన పని లేదు, జస్ట్ ఇట్లా అనండి. ఇట్లా అనండి అందరు. మీరు విగ్రహాల్లో ఉండి అనకూడదు, జస్ట్ ఇట్లా కాళ్ళు పైకెత్తండి. స్ప్రింగ్ స్ప్రింగ్. హల్లెలూయా. ఇప్పుడే దేవుడు ఏమన్నాడు? యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలాంటి బలం? పక్షిరాజుల వలె రెక్కలు చాపి. మరి కొంచెమన్నా ఎగరరా? మనం మూమెంట్ ఇస్తే దేవుడు ఎగర చేస్తాడు. నేను అస్సలు కదలని ప్రభు అంటే, ఇప్పుడు దేవుడు నడవలేని వాడిని ఏం చెప్పాడు? 38 సంవత్సరాలుగా నడవలేకుండా బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఏం చేశాడు? దాన్ని నిన్ను లేపుతానన్నాడా? ఏం చేశాడు? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమన్నాడు. అంతేనా? లేకపోతే వాడిని లేపి వాడి పరిపెత్తి నెత్తి మీద పెట్టండి అన్నాడా? ఏం చేశాడు? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పాడు. హల్లెలూయా. గాడ్ స్పీక్స్, వీ హ్యావ్ టు యాక్ట్. దేవుడు పలుకుతాడు, మనం ఆ మాటను తీసుకొని నెరవేర్చాలి. హల్లెలూయా. అట్లీస్ట్ గివ్ ఏ మూమెంట్, గాడ్ విల్ టేక్ యూ హయ్యర్. హల్లెలూయా. రెడీ? 1 2 3 గో. యెహోవా దయాళుడు, సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యముండును. ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధ వీరుడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధ వీరుడు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. యెహోవా నాకు
1, 2, 3, 4. Amen. Hallelujah. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామానికి హల్లెలూయా హల్లెలూయా. Those who wait upon the Lord, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. నువ్వు అలసిపోతున్నావు, అలసిపోవట్లేదు, సమస్య వెళ్ళిపోవట్లేదు అని చెప్పట్లేదు. వి విల్ గెట్ టైర్డ్. బాలురు అలసిపోతారు, సమస్య వెళ్ళిపోతారు. యవనస్తులు తొట్టిల్లుతారు. మనం తొట్టిల్లవచ్చు, అలసిపోవచ్చు, బలహీనపడవచ్చు. బట్ రిమెంబర్, ఆయన సన్నిధిలో మనం ఉంటుండగా దేవుడు మనల్ని బలపరచబోతాడు. ఎలా ఎదురు చూడాలి? ఆయన వాక్యం ధ్యానిస్తూ ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలి? ఆయన ఆరాధిస్తూ ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలి? ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తూ ఎదురు చూడాలి. అలాంటి వారికి దేవుడు నూతన బలం ఇస్తాడు. నా దేవుడు ఏ మార్గంలో వచ్చి అద్భుతం చేస్తాడో నాకు తెలీదు, కానీ నా దేవుడు చేసి తీరుతాడు. మై లార్డ్ విల్ డూ ఇట్. హల్లెలూయా. మరి అంటుంది, ప్రభా ఇది ఎలా సాధ్యం? హౌ కుడ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అంటే దేవుడు అన్నాడు, ఇది పరిశుద్ధాత్మ వలన జరుగును, ఇది దేవుని వలన నీ జీవితంలో ప్రతి కార్యం దేవుడు జరిగించబోతా ఉన్నాడు. షల్ వి ప్రే? ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. వి వర్షిప్ యు మాస్టర్. కృప కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం మా దగ్గర తీసుకుని వచ్చినందుకు వందనాలు. అవును ప్రభా, నీకు తెలియలేదా? నీవు వినలేదా? నీ దేవుడు భూదిగంతములను సృజించిన యెహోవా, నీ దేవుడు నిత్యుడగు దేవుడు. ఆయన అలయుడు, సొమ్మసిల్లాడు. ఎస్ లార్డ్, టుడే ఐ బిలీవ్ దట్ మై గాడ్ ఈజ్ ద క్రియేటర్. నా దేవుడు సృష్టికర్త. నన్ను సృజించిన వాడు, విశ్వాన్ని సృజించిన వాడవు నీవే. మా ప్రభా, నీవు నిత్యుడగు దేవుడవు. నీవు అనాది కాలం నుండి ఉన్నవాడవు. ఐఎమ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ హూ ఈజ్ ఇన్ దిస్ ప్రాబ్లం. ఈ సమస్యలో ఉన్నటువంటి మొదటి వ్యక్తి నేను కాదు ప్రభా. నాకంటే ముందు ఎంతో మంది సమస్యలో ఉన్నారు. వారందరి జీవితాల్లో నీవు డీల్ చేసావు వారి సమస్యతో. నా సమస్య నీకు పెద్ద కష్టం కాదయ్యా. యు ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ దెన్ ఎనీవన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద నీకంటే అనుభవం కలిగిన వాడు, సమస్యలు పరిష్కరించగలిగిన వారు ఎవరు లేరు మా ప్రభా. భూమి పుట్టినది మొదలుకొని మనుషుల జీవితాల్లో కలుగుతున్న ప్రతి సమస్యను పరిష్కరించిన దేవుడవు. ఈరోజు నా సమస్యను పరిష్కరించగలిగిన వాడవు. యు ఆర్ ద సొల్యూషన్ ఫర్ మై ప్రాబ్లం. యు ఆర్ ద ఆన్సర్ ఫర్ మై ప్రాబ్లం లార్డ్. నీవే నా సమస్యకు జవాబు, నీవే నా సమస్యకు పరిష్కారం. ఐ ట్రస్ట్ యు లార్డ్. నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నాను మా నాయన. నిశ్చయముగా నీవు నా జీవితంలో మేలు చేయబోతున్నందుకు నీకు వందనాలు. నా ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నా లార్డ్. దే హ్యావ్ కమ్ హియర్ విత్ హెవీ హార్ట్. హృదయం నిండా భారంతో ఈ స్థలానికి వచ్చారు మా తండ్రి. భారాన్ని తీసివేసి నీ వాక్యాన్ని నింపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా లార్డ్. హెల్ప్ దెమ్ టు బిలీవ్ అండ్ ట్రస్ట్ ఇన్ యూ. మా దేవుడు భూదిగంతులు సృజించిన వాడు, ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన మేలు చేయటంలో అలసిపోడు, సొమ్మసిల్లడు. ఆయన సొమ్మసిల్లని నాకు బలమిచ్చేవాడు, శక్తిహీనుడనైన నాకు బలాభివృద్ధిని కలగజేసేవాడు. ఐ విల్ వెయిట్ అపాన్ ద లార్డ్. నేను యెహోవా సన్నిధిని ఆయన కొరకు ఎదురు చూస్తాను. ఆయన నాకు నూతన బలం దయచేయబోతున్నాడు. ఈ వాగ్దానం నీ సన్నిధిలో మేము పొందుకొని వెళ్తున్నాం మా ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అట్రీతిగా ఆశీర్వదించి పంపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.